ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని ఆలయంలో ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే గుండిచా రథయాత్ర వైభవంగా కొనసాగుతోంది. రథయాత్రలో భాగంగా స్వామివారు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తన పెనతల్లి గుండిచాదేవి మందిరానికి వెళ్లే పవిత్ర యాత్రనే గుండిచా రథయాత్ర అంటారు. ఆషాఢమాసంలో జరిగే ఈ ఉత్సవంలో 3 భారీ రథాలను లాగుతూ భక్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథంపై ఉన్న జగన్నాథుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ద్వాదశ యాత్రలో ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర లేదా శ్రీ గుండిచా యాత్ర అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆషాఢ శుక్ల పక్ష విదియ నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవానికి విశ్వవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. మానవాళి సంక్షేమం కోసమే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి సుదర్శన స్వామితో కలిసి రథాలపై నగర విహారానికి వస్తారని భక్తుల నమ్మకం. స్కాంద పురాణంలో వివరించిన విధంగా మహాప్రభువుకు జరిగే అన్ని ఉత్సవాల కంటే శ్రీ గుండిచా యాత్ర అత్యంత ముఖ్యమైనది. విశ్వప్రభు అయిన శ్రీహరి ఎంతో ఆనందకరమైన ముద్రలో తన రథాన్ని అధిరోహించి తాను ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చడానికి గుండిచా ఆలయానికి బయలుదేరతారు. వామదేవు సంహిత ప్రకారం గుండిచా ఆలయంలోని సింహాసనంపై ఉన్న 4 దేవతలను వారం రోజుల పాటు దర్శించుకునే వారికి వారి పూర్వీకులతో సహా వైకుంఠంలో శాశ్వత స్థానం లభిస్తుంది. ఈ రథాన్ని స్పృశిస్తే చాలు జగన్నాథుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆషాఢ శుక్ల విదే నాడు ఉదయాన్నే మంగళహారతి, అబకాష్, వల్లభ, కేచేడి భోగ్ వంటి నిత్య కృత్యాల అనంతరం మంగళార్పణ క్రతువు జరుగుతుంది. ఆ తర్వాత 4 దేవతలు సుదర్శన, బలభద్ర, దేవి సుభద్ర, శ్రీ జగన్నాథుడు ఒకరి తర్వాత ఒకరు పహండి అనే ఘనమైన ఊరేగింపుగా వచ్చి పవిత్ర రథాలను అధిరోహిస్తారు. అనంతరం ప్రాతినిధ్య విగ్రహాలైన రామకృష్ణులను తాళధ్వజ రథంపై, మదన మోహనుడిని నందిఘోష రథంపై ప్రతిష్ఠిస్తారు. దేవతామూర్తులను మాలాచూల ప్రత్యేక వేషధారణలతో అలంకరించిన తర్వాత అత్యంత కీలకమైన చేరా పహరా క్రతు ప్రారంభమవుతుంది. గజపతి మహారాజు పల్లకీలో రాజప్రసాదం నుంచి విచ్చేసి సువర్ణ సమ్మేర్జినితో రథాల వేదికను శుభ్రం చేసి చందనపు నీటిని చిలకరిస్తారు. చేరా పహారా ముగిసిన వెంటనే బోయి సేవకులు రథాల నుంచి చార్మాలను తొలగిస్తారు. ప్రతి రథానికి 4 చెక్క గుర్రాలు కట్టి కాహళి, బూర ఊది ఘంటానాదాలు చేస్తారు. ఆ సమయంలో రథ దాహుక్ ఉత్సాహపరిచే గాయకుడు భక్తులలో జోష్ నింపేలా పాటలు పాడటంతో భక్తులు భక్తి శ్రద్ధలతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వైపు రథాలు లాగుతారు. దేవతలు గుండిచా ఆలయ సింహాసనాన్ని అధిరోహించి అక్కడ 7 రోజుల పాటు ఉంటారు. ఈ సమయంలో ఆషాఢ శుక్ల షష్ఠి నాడు హేరా పంచమి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. పురాణాల ప్రకారం గుండిచా ఆలయంలోని అడపా మండపంపై దేవతలను సాయంత్రం వేళ దర్శించుకోవటం అత్యంత పుణ్యప్రదం. నీలాద్రి మహోదయం ప్రకారం నీలాచలంలో 10 ఏళ్ల పాటు దేవతలను దర్శించుకోవటం అడపా మండపంపై ఒక్కరోజు దర్శించుకోవడంతో సమానం. ఆషాఢ శుక్ల దశమి నాడు తిరుగు ప్రయాణం లేదా బహుడా యాత్ర ప్రారంభమవుతుంది. దీనిని దక్షిణాభిముఖ యాత్ర అని కూడా అంటారు. తిరుగు ప్రయాణంలో మౌసిమా మండపం వద్ద దేవతలకు ప్రత్యేకమైన పోడా పీఠ సమర్పిస్తారు. బలభద్ర, సుభద్ర రథాలు సింహద్వారం చేరుకోగా జగన్నాథుని నందిఘోష రథం రాజప్రసాదం వద్ద ఆగుతుంది. అక్కడ లక్ష్మీనారాయణ భేటీ క్రతు నిర్వహిస్తారు. యాత్ర చివరి దశలో శుక్ల ఏకాదశి నాడు దేవతలు రథాలపైనే బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనినే సునాభేష అంటారు. ద్వాదశి నాడు జున్ను, పాలు, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో చేసిన అదరపాన అనే తీపి పానీయాన్ని సమర్పిస్తారు. చివరగా త్రయోదశి నాడు దేవతలు తిరిగి రథసింహాసనాన్ని అధిరోహించడంతో నీలాద్రి విజయ క్రతువు ముగిసి ఈ సుదీర్ఘ గుండిచా యాత్ర సంపూర్ణమవుతుంది. కాలాతీతంగా సాగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా నిలుస్తోంది.